రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకవైపేమో భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే మరోవైపు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వ్యూహాత్మకంగా పాకిస్తాన్పై కంటిన్యూస్గా దాడులు చేస్తూనే ఉంది. అయితే గత కొద్ది నెలలుగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పైన, అదేవిధంగా భారత ప్రాజెక్ట్స్ ఏవైతే పాకిస్తాన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ పైన కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కంటిన్యూస్గా దాడులు చేస్తూనే వస్తుంది. అయితే రీసెంట్గా 51 చోట్ల 71 సార్లు దాడికి దిగింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అదేవిధంగా బలూచిస్తాన్ వరుస దాడులతో పాకిస్తాన్ వణికిపోతుందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ సైన్యం కూడా ఎప్పుడు ఏ రకంగా ఎటు సైడ్ నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేస్తుందా అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ సైతం వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజా దాడుల్లో 16 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. గ్యాస్ పైప్ లైన్లు, ఇంధన నిల్వలు సైతం ధ్వంసమయ్యాయి. అయితే తిరుగుబాటుదారుల ఆధీనంలో కూడా రాజధాని క్వెటా ఉన్నట్టు తెలుస్తుంది. పాక్ ఆధీనంలో ఉన్న కొన్ని ప్రాంతాలను కూడా ఇప్పటికే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. అయితే ప్రజెంట్ అయితే భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో దాన్ని అవకాశంగా తీసుకొని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా వ్యూహాత్మకంగా పాకిస్తాన్ పైన అటాక్ చేస్తూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి బలోచ్ లీడర్ డాక్టర్ మెహరంగ్ బలోచ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఫ్రమ్ ద ఇండస్ రివర్ టు అరేబియన్ సీ బలోచిస్తాన్ విల్ బీ ఫ్రీ అని చెప్తూ బలోచ్ లీడర్ డాక్టర్ మెహరంగ్ బలోచ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మేము ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిజాన్ని ఎలా ఫండింగ్ చేస్తుందో దాన్ని ఎక్స్పోజ్ చేసి తీరుతామని చెప్పి కూడా, అదేవిధంగా బలోచ్ పీపుల్ని కూడా పాకిస్తాన్ చేస్తున్న దాడుల నుంచి మేము ఫ్రీ చేస్తాము, ఫ్రీ బలోచిస్తాన్ అంటూ కూడా మిస్టర్ డాక్టర్ మెహరంగ్ బలోచ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే పాకిస్తాన్లో ఈ అంతర్యుద్ధం అనేది తీవ్రమైందని చెప్పుకోవచ్చు. ఒకసారి డాక్టర్ మెహరంగ్ ఇది బలోచ్ లీడర్ ఎవరైతే ఉన్నారో एग्जैक्ट ఏం మాట్లాడారో ఒకసారి విందాం. आपके नंबर 1 एजेंसी और आर्मी के मिसाइल से मरने वाला जो बच्चा है वो 3 महीने का बच्चा है. 3 महीने के बच्चे भी आपकी बमबारियों से मरते हैं. 3 महीने के बच्चे. और अफसोस, बेजमीरी का मकाम तो देखिए, शर्म आनी चाहिए तुम लोगों को कि तुम लोग इस पर सेलिब्रेशंस कर रहे हो, खुशी मना रहे हो. ये आपके एज अ कौम आपकी पस्तगी का इजहार करता है कि आप लोग कितना पस्ता सोच रखते हो. 3 महीने का बच्चा, उसकी पहचान बलोच तो नहीं थी ना, उसको भी मारा गया. क्या है कि इस 3 महीने के बच्चे पर जो है ना, आप सब लोगों को शर्म नहीं आनी चाहिए थी? उसके बाद भी हमसे पूछा जाता है कि आप लोग किस लिए यहाँ बैठे हो. हम आपकी रियासत की तमाम तर मजालिम को एक्सपोज करने के लिए बैठे हैं. करते रहेंगे. और मैं बखुदा कहती हूँ कि ये लोग यहाँ से चले भी जाए ना, और भी आएंगे, आते रहेंगे. हमने आपकी तारीख में ना जाकर बलोचों की तारीख देखिए, आपकी तारीख में धोखा लिखा है और हमारी तारीख में कुर्बानी. आपने बंगालियों को धोखा दिया, आपने सिंधियों को धोखा दिया, आपने पश्तूनों को धोखा दिया, आपने बलोचों को धोखा दिया. और हमारी तारीख कुर्बानियों से बड़ी पड़ी है. हमने कुर्बानी दी है. రైట్, విన్నారు కదా ఆవిడ ఏం మాట్లాడారో. ఏదైతే మీ హిస్టరీ ఉందో పాకిస్తాన్ని ఉద్దేశిస్తూ ఆవిడ చెప్పిన మాట, మీ హిస్టరీలో కేవలం బ్యాక్ స్టాబింగ్ అంటే కుళ్ళు కుతంత్రం మాత్రమే పాకిస్తాన్ హిస్టరీలో ఉంది. అదేవిధంగా బలోచిస్తాన్ హిస్టరీ చూస్తే మేము త్యాగాలకు మా హిస్టరీ ప్రతిరూపం అంటూ కూడా ఆవిడ బలోచ్ లీడర్ అయిన డాక్టర్ మెహరంగ్ బలోచ్ కూడా పాకిస్తాన్ని ఉద్దేశిస్తూ ఆవిడ మాట్లాడడం జరిగింది. అయితే పాకిస్తాన్ ఆర్మీ చేసిన దాడుల్లో ఒక 3 నెలల చిన్న బాబు చనిపోయాడు. అసలు అతను చేసిన తప్పేంటి, అతనికి బలూచిస్తాన్ ఎగ్జిస్ట్ అయి ఉందని కూడా తెలియదు. అలాంటి పసికందుని మీరు చంపి దాని మీద మీరు సెలబ్రేషన్స్ చేసుకోవడం, అసలు మీరు మనుషులేనా అని కూడా పాకిస్తాన్ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు డాక్టర్ మెహరంగ్. ఈడ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి వన్ ఆఫ్ ది లీడర్ అని కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో బలోచిస్తాన్ మాకు సపరేట్ దేశంగా కావాలి, మమ్మల్ని సపరేట్గా కన్సిడర్ చేయాలి అని చెప్తూ కూడా పాకిస్తాన్ పైన తిరుగుబాటు చేస్తోంది బలోచిస్తాన్. ఈ నేపథ్యంలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఫామ్ అయింది. సో పాకిస్తాన్ చేసిన దాడుల్లో ఎంతో మంది అమాయకులు చనిపోయారని కూడా ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే ఒక సంస్థ చెప్పుకుంటూ వస్తుంది. అదేవిధంగా
ఇందాక డాక్టర్ మెహరింగ్ మాట్లాడుతూ పాకిస్తాన్ చరిత్ర చూస్తే కేవలం కుళ్ళు కుతంత్రం మాత్రమే ఉంది. మీరు బెంగాల్ వాళ్ళని మోసం చేశారు, మీరు సింధీ వాళ్ళని మోసం చేశారు, మీరు మమ్మల్ని మోసం చేశారు, మీ హిస్టరీ మొత్తం కుళ్ళు కుతంత్రంతో నిండిపోయింది. మిమ్మల్ని మీ రాజకీయ పార్టీలని మీ గవర్నెన్స్ని ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేసి తీరుతామని కూడా డాక్టర్ మెహరింగ్ ఈ నేపథ్యంలో చెప్పడం జరిగింది. అయితే పాకిస్తాన్లో అంతర్యుద్ధం అనేది చాలా తీవ్రమైందని చెప్పుకోవచ్చు. బలోచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం దశాబ్దాలుగా తిరుగుబాటు చేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యంపై దాడులు తీవ్రం చేసింది. ఒకవైపేమో భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఇదే తమకు అంది వచ్చిన అవకాశంగా భావిస్తూ BLA మెరుపు దాడులతో దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. అయితే బలోచ్లో పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటోంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఒకసారి చూసుకుంటే పాక్ మిలిటరీ స్థావరాలు కావచ్చు, ప్రభుత్వ ఆస్తులను కూడా లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే ఇదే క్రమంలో మనతో కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ వైపేమో మన ఆర్మీ చేస్తున్న దాడులు, మరోవైపు BLA చేస్తున్న దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన అటాక్కి సంబంధించిన వీడియో కూడా ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఒకసారి ఆ వీడియో ఒకసారి క్లియర్గా చూద్దాం. हवाई jalan ini రైట్. ఇందాక మీరు చూసిన విజువల్స్ కాస్త డిస్టర్బింగ్ అనిపించవచ్చు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ కాంటెంట్ కాబట్టి. బట్ మిమ్మల్ని కలర్ పాటు గుర్చేయడం ఆ ఉద్దేశం కాదు, కేవలం అక్కడ ఏం జరిగిందో చూపించడం మాత్రమే బిగ్ టీవీ ఉద్దేశం. అయితే ఈ రకంగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ పైన, పాకిస్తాన్ చెక్ పోస్టుల పైన కూడా దాడి చేస్తూ వస్తుంది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైన తర్వాత బలోచ్ తిరుగుబాటుదారులు తమ పోరాటాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే భారత్పై దాడులు చేయడంలో బిజీగా ఉన్న పాక్ ఆర్మీని అదును చూసి దెబ్బతీస్తున్నారు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు. ఇక ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని భావిస్తూ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే గత 10 రోజుల్లో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా అటాక్స్ జరిగాయి. అయితే BLAకు చెందిన స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్ ద్వారా IED బాంబులతో కూడా దాడులు చేశారు. అదేవిధంగా గ్రెనేడ్లతో, అత్యాధునిక ఆయుధాలతో కూడా పాకిస్తాన్ సైన్యం కావచ్చు, మిలిటరీ స్థావరాలపైన, మౌలిక సదుపాయాలు ఉన్న చోట, అదేవిధంగా కమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యం చేసుకొని కూడా అటాక్ చేశాయి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన బలగాలు. అయితే ఈ నెల 3న గ్వాద్వార్లో పాక్ ఆర్మీ వెహికల్ని కూడా IED బాంబుతో కూడా పేల్చేశారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు. ఈ దాడిలో మొత్తం మీద 20 మంది వరకు పైగా పాకిస్తాన్ సైన్యం చనిపోయినట్లు కూడా BLA పేర్కొంది. ఈ నెల 6న కచ్చి జిల్లాలోనూ మిలిటరీ కాన్వాయ్పై IED దాడి చేసింది బలోచ్. ఇందులో 12 మంది సైనికులు చనిపోయినట్లు కూడా తెలిసింది. అయితే ఈ నెల 7న
కచ్ జిల్లాలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ పైన ఐఈడి బాంబు దాడి చేసింది. ఈ దాడిలో ఒక సైనికుడు కూడా చనిపోయినట్లు కూడా బయటకు వస్తున్న సమాచారం. అయితే మొత్తం మీద చూసుకుంటే బలోచిస్తాన్ తిరుగుబాటు పోరాటాన్ని అణచివేసేందుకు కూడా పాకిస్తాన్ పెద్ద ఎత్తున సైన్యాన్ని అక్కడ మోహరించిందని చెప్పుకోవచ్చు. అయితే సైనిక స్థావరాలపై బిఎల్ఏ దాడులు చేస్తూ ఒక్కొక్క ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. బలోచిస్తాన్ రాజధాని క్వెటాపై దాడులు చేసి అక్కడున్న ఏవైతే కీలకమైన చెక్ పోస్టులు కావచ్చు లేదా చెక్ పాయింట్లు కావచ్చు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పటికే బిఎల్ఏ ప్రకటించింది. అయితే కలత్ జిల్లాలో మాంగోచర్ టౌన్ సహా కెచ్ మస్తుంగ్ కచ్చి జిల్లాలోనూ ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని ప్రాంతాలు కూడా తమ చేతుల్లోకి వచ్చాయని కూడా బలోచ్ ఆర్మీ పేర్కొంటుంది. బలూచిస్తాన్లోని 51 ప్రాంతాల్లో ఏకకాలంలోనే 71 సార్లు దాడి చేసినట్లు బిఎల్ఏ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అయితే ఈ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతాయి. ఖచ్చితంగా ఫర్దర్గా కూడా ఇంకా అటాక్స్ చేస్తూనే ఉంటాం. పాకిస్తాన్ ఓడిపోయి తమ కాళ్ళపైన తమ మోకాళ్ళపైన కింద పడిపోయేంత వరకు కూడా అటాక్ చేస్తూనే ఉంటామని కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. అయితే ఈ ప్రాంతంలో ఇప్పటికే పలు స్టేషన్లు కావచ్చు, ఆర్మీ చెక్ పోస్టులు, హైవేలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని బిఎల్ఏ అధికారిక ప్రతినిధి జియంద్ బలూచ్ కూడా చెప్పడం జరిగింది. ఈ మొత్తం ఈ ఇయర్ ఈ మార్చ్లో లాస్ట్ నుంచి చూసుకుంటే మార్చ్లో జరిగిన రైళ్లు హైజాక్ కావచ్చు, బలూచిస్తాన్ తిరుగుబాటు అంతర్జాతీయంగా హైలైట్ అయింది. ఎందుకంటే ఆ ట్రైన్ హైజాక్ అయినప్పుడు చాలా వరకు కూడా పాకిస్తాన్ ఆర్మీని చనిపోవడం జరిగింది. చాలామంది హాస్టేజెస్ని కూడా వీళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే అప్పటి వరకు కూడా చాలా కొద్ది మందికి తెలిసిన ఈ పేరు ఆ ట్రైన్ హైజాక్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంతర్జాతీయంగా హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే అప్పటి వరకు చిన్న చితకా దాడులు అంటే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి చిన్న చిన్న దాడులు చేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ ట్రైన్ హైజాక్తో ఏకంగా రైలును హైజాక్ చేయడంపై అప్పట్లో ఒక మార్చి నెలలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ఏడాది మార్చి 11న 400 మంది ప్రయాణికులతో క్వెటా నుంచి పెషావర్కు వెళ్తున్న జాఫ్రా ఎక్స్ప్రెస్ రైలును బలోచ్ పాస్ సమీపంలో బిఎల్ఏ హైజాక్ చేసింది. బలోచ్ రాజకీయ ఖైదీలను 48 గంటల లోపల విడుదల చేయాలని లేదంటే ప్రయాణికులను చంపుతామని కూడా పాకిస్తాన్కు హెచ్చరించింది బలోచ్ లిబరేషన్ ఆర్మీ. అయితే పాక్ సైన్యం ఆపరేషన్ గ్రీన్ బోలన్ చేపట్టి ప్రయాణికులను విడిపించింది. ఈ ఆపరేషన్లో 33 మంది తిరుగుబాటుదారులు, బలోచ్కి సంబంధించిన తిరుగుబాటుదారులు, 21 మంది దాకా ప్రయాణికులు, 4 పాక్ సైనికులు కూడా చనిపోయినట్లు బయటకు వచ్చిన సమాచారం. అయితే లాస్ట్ ఎన్నో సంవత్సరాలుగా ఈ పోరాటం జరుగుతుందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. అయితే దేశ విస్తీర్ణంలో 44% ఒక్క బలూచిస్తాన్లోనే ఉంది. అయితే అపారమైన ఖనిజాలు కావచ్చు, వనరులు కావచ్చు, ఇవన్నీ బలూచిస్తాన్ సొంతమని కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ దశాబ్దాలుగా పాక్ పాలకుల నిర్లక్ష్యానికి గురవుతుంది. తమ వనరులను దోచుకుంటూ తమను మాత్రం పట్టించుకోవడం లేదని కూడా స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అదే తిరుగుబాటుకు కారణమైంది. 1947లో పాకిస్తాన్ ఏర్పాటు సమయంలోనే బలూచిస్తాన్ తమకు ఫ్రీడమ్ కావాలని కోరుకుంది. అయితే ఆనాడు బలోచ్ రాజకీయ నాయకుడు అయిన కలాత్ ఖాన్ పాక్లో చేరేందుకు ఒప్పుకున్నాడు. దీంతో అప్పటి నుంచే బలోచిస్తాన్ జాతీయ ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత అనేక దశల్లో కూడా తిరుగుబాటు జరిగింది. ఇక 2000 సంవత్సరంలో బిఎల్ఏ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటైన తర్వాత ఏదైతే ఉద్యమం ఉందో మరింత ముందుకు వెళ్ళని చెప్పుకోవచ్చు, మరింత తీవ్రమైందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద చూసుకుంటే అంతర్గత యుద్ధం పాక్లో నడుస్తుంది. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దొరికిందే అవకాశం అన్నట్లుగా పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పైన కూడా అటాక్ చేస్తూ పాకిస్తాన్కి నిద్ర లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. आपके नंबर 1 एजेंसी और आर्मी के मिसाइल से मरने वाला जो बच्चा है वो 3 महीने का बच्चा है. 3 महीने के बच्चे भी आपकी बमबारियों से मरते हैं. 3 महीने के बच्चे. और अफसोस, बेजमीरी का मकाम तो देखिए, शर्म आनी चाहिए तुम लोगों को कि तुम लोग इस पर सेलिब्रेशंस कर रहे हो, खुशी मना रहे हो. ये आपके एज अ कौम आपकी पस्तगी का इजहार करता है कि आप लोग कितना पस्ता सोच रखते हो. 3 महीने का बच्चा, उसकी पहचान बलोच तो नहीं थी ना, उसको भी मारा गया. क्या है कि इस 3 महीने के बच्चे पर जो है ना, आप सब लोगों को शर्म नहीं आनी चाहिए थी. उसके बाद भी हमसे पूछा जाता है कि आप लोग किस लिए यहाँ बैठे हो. हम आपकी रियासत की तमाम तर मजालिम को एक्सपोज करने के लिए बैठे हैं. करते रहेंगे. और मैं बखुदा कहती हूँ कि ये लोग यहाँ से चले भी जाए ना,
और भी आएंगे, आते रहेंगे। हमने आपकी तारीख में ना जाकर बलोचों की तारीख देखिए, आपकी तारीख में धोखा लिखा है और हमारी तारीख में कुर्बानी। आपने बंगालियों को धोखा दिया, आपने सिंधियों को धोखा दिया, आपने पश्तूनों को धोखा दिया, आपने बलोचों को धोखा दिया और हमारी तारीख कुर्बानियों से बड़ी पड़ी है। हमने कुर्बानी दी है।